వ్యత్యాసం ఏం కనిపించలేదు. ఈ వ్యత్యాసం మనసులు మంచివి సార్. ఇద్దరు మనసులు జగన్మోహన్ రెడ్డి మనసు చాలా మంచిది, చాలా మంచి మనసు. చెప్తున్నాను కదా, స్వచ్ఛమైన మనసు. ఇప్పటికీ కల్ముషం అనేది ఇక్కడ అదే ఉందా? అదే రకమైన మాటలు వస్తున్నాయని అంటే నేను ఆయన గుండెల్లో ఉంటాను నాకు తెలుసు, ఆయన నా గుండెల్లో ఆయన ఉంటారు నాకు తెలుసు. ఎందుకు ఆయన మిమ్మల్ని పక్కన పెట్టేశాడండి? ఉంటారు, ఆలోచించండి. నా గుండెల్లో ఆయన ఉంటారు. మీ రాజకీయ జీవితం ఏంటని ఆలోచిస్తున్నా ఒకసారి. పోతే పోని ప్రజల్లో ఉంటారు, కష్టపడ్డారు, రాజకీయంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఒక్కసారిగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత మిమ్మల్ని సార్ రాజకీయాలు మనం అనుకున్నంత మాత్రం అయిపోవు సార్. పెద్దకు ఇప్పుడు పాండవులు కౌరవులు కలిపి 105. ఈ 105 పెద్దవాడు ధర్మరాజు అనుకుంటా, కాదు. 105 పెద్దవాడు 106వ వాడు అనుకున్నాడు కర్ణుడు. సూతకుల సంజాతుడిగా దాసీపుత్రుడిగా పాపం బ్రతికాడు. రాజా అవ్వాలంటే కర్ణుడికి ఆ హోదా ఉంది. సూర్యపుత్రుడిగా కాలేకపోయాడు, దాసీపుత్రుడిగానే మిగిలిపోయినాడు చరిత్రలో, అంగరాజుగా మిగిలిపోయినాడు. మరి ధర్మరాజు పెద్ద కుమారుడని ప్రపంచానికి తెలిసిందైతే మరి ఆయన మాత్రం రాజుగా ఉన్నాడా? అడవుల పాలైపోయినాడు, వనవాసం పాలైపోయినాడు. మరి మూడో వ్యక్తి అయిన దుర్యోధనుడు రాజ్యం వీరభోజ్యం, రాజ్యం వీరులకే సంప్రాప్తిస్తుందని నమ్మిన వ్యక్తి దుర్యోధనుడు. జీవితకాలం రాజుగా ఉన్నాడు, ఆఖరిలో చేసిన పాపాలకు ఆయన ఏదో అనుభవించాడు. తొడ చీల్చుకుని నదీ జలాల మధ్యలో దాక్కున్నాడు. ఇవంతా జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయం అన్నది, రాజ్యం అన్నది ఒక్కొక్క సందర్భాలను బట్టి, ఒక్కొక్కరి తలరాతను బట్టి మారుతుంటది. అంత మాత్రాన చరిత్ర ఎవరిని మర్చిపోదు. కానీ మీ తలరాత ప్రతి చోట కూడా ఎక్కడొక్కడ దెబ్బ తగులుతూనే ఉంది, తగులుతుంది కదా. ఆ దెబ్బలు పార్టీగానే కాదు, రాజకీయంగా మిమ్మల్ని పైకి ఎదగడానికి ముందుకు ప్రేరేపించినాయా? అంతే. అంటే నా వాయిసే నా బలము, నా వాయిసే నా బలహీనత నేను ఎప్పుడు అనుకున్నాను. రాజశేఖర రెడ్డి గారితో స్నేహమే నాకు బలము, ఆ స్నేహమే నాకు బలహీనత. జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధమే నా బలం, ఆ అనుబంధమే నా బలహీనత. రివైవ్ చేస్తారని అనుకుంటున్నారా? మళ్ళీ ఏమన్నా మీ గురించి రివైవ్లు, పార్టీ చర్చలు, చర్యలు పక్కన పెడితే అసలు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మా ఇద్దరు మనసులు ఏమీ ఉండదు. స్వచ్ఛంగా ఉంటాం మేము, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఎవడో మధ్యలో చీడపురుగులు, కొంతమంది విధ్వంసకారులు వచ్చేదో చేస్తే మమ్మల్ని ఏమి చేయలేరు, నన్ను అతని నుంచి దూరం చేయలేరు. అలా అని మరి మీరు అడిగిన ప్రశ్నలో రాజకీయ జీవితం అంటే ఒకటి ఉంది కదా, ఏం చేయాలా? దీనికోసం నేను తటస్థుడిగా, ఇప్పుడు సస్పెండ్ అయ్యాను కాబట్టి తటస్థుడిగా, స్వతంత్రుడిగా నా పోరునది కొనసాగిస్తాను. నా ఉద్యమ తీరు నాకు ఉంటుంది. గత 25 సంవత్సరాలతో ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు, నేను తొక్కని గడప లేదు, కలవని ఓటరు లేడు. 10 సంవత్సరాల బిడ్డ నుంచి 100 సంవత్సరాల ముసలి వరకు నాకు పరిచయం లేని వ్యక్తే నియోజకవర్గంలో లేరు. తప్పకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోతాను. ఇప్పటికే చాలామంది ఫోన్లు చేసి, అన్న నువ్వు ఎక్కడున్నావు, మేము వస్తాం, రావాలి, కలవాలి, ఏంటి అన్నీ ఏమంటున్నారు. ఏం పర్వాలేదు, వస్తానని చెప్పాను. ఖచ్చితంగా నా పోరు ప్రజలతో, ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటాను, ప్రజలతో కలిసి ప్రజా గొంతై మాట్లాడుతూ ఉంటాను. ఇక కాలం ఎలా నిర్ణయిస్తుందా అని చూడాలి. అంటే లోపాయికారిగా అచ్చెన్నాయుడు గారితో సంబంధాలు అవి కొనసాగించారు కాబట్టి ఈయన్ని ఒక పక్కన పెట్టాలన్న ఆలోచన చేయాలన్న అపప్రదని, అదే ఐ మీన్ ఆ వాయిస్ని బయటికి తీసుకురావడం వల్లే మనల్ని వ్యతిరేకించిన వాళ్ళతో ఈయన ఎట్లా కలుస్తాడు అన్న. అచ్చెన్నాయుడితో సత్సంబంధాలు అంటే ఈ భూమి మీద ఎవడు నమ్ముడు, నాకు నన్ను నమ్మడు. ఎందుకంటే మా టెక్కల్లో కూడా మీరు ఎక్కడ అడిగినా చెప్తారు. ఎందుకంటే వాళ్ళతో నాది ఎలాంటి శత్రుత్వమో ప్రజలకే తెలుసు. మరి ఆ మాట ఎందుకు బయటకు వస్తుంది మీడియాలో కానీ? సృష్టిస్తారు సార్, ఎవరికైతే సంబంధాలు ఉంటాయో వాళ్ళే సృష్టిస్తుంటారు. మాది తీవ్రమైనటువంటి శత్రుత్వం, మామూలు కాదు. ఇప్పుడు నన్ను కేసులు పెట్టారు రాష్ట్రంలో, చాలా కేసులు. ఎందుకు పెట్టారు? నేను పవన్ కళ్యాణ్ అడిగానని కేసులు పెట్టించారు. అచ్చెన్నాయుడు నా మైన్ ఆపేసినాడు. జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే జూన్ 4 నుంచి ఈ రోజు వరకు ఒక పెర్మిట్ ఇచ్చారని ఎవిడెన్స్ చూపించండి. మరి అచ్చెన్నాయుడుతోనో లేకపోతే తెలుగుదేశంతోనో నాకు సంబంధాలు ఉంటే పెర్మిట్స్ వస్తాయి కదా. మరి తిలక్ ఎలా పెర్మిట్స్ వస్తున్నాయి? తిలక్ అనే వ్యక్తి లీజ్ హోల్డర్ కదా. తిలక్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పార్టీ ఒక ఇన్ఛార్జిగా నియమించినప్పుడు ఆయన కింద మీరు పనిచేయాలా, చేయకూడదా? నేనైతే అసమర్థుడికి ఇచ్చి, ఒక ద్రోహికి ఇచ్చి, పార్టీ ద్రోహికి ఇచ్చేయమంటే నేను చేయను. అది మీకు అక్కడ మైనస్ అయిందేమో. అయితే అవని నా వ్యక్తిగత నా అభిప్రాయం. అభిప్రాయాన్ని కొండ బద్దలగొట్టేటట్టు చెప్పడమే ప్యారలల్గా నడిపించారు. నైజం. మీరు ప్యారలల్గా నడిపించారట అక్కడ. ఆయనకి పేరాడ తిలక్కి ప్యారలల్గా ఆయన వాడికి అంత సీన్ లేదు సార్. ఎప్పుడో నిన్న కాక మనకు కనిపించినాడు తెలుగుదేశంలో గంట ముందు వచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు మన కూటమిలో ఉన్నారు. రైట్.
అక్కడ సీనియర్ లీడర్స్ ఉన్నారు, తలపండిన సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఉన్నారు. గంట ముందు వచ్చి సూట్ కేసు పట్టుకుని వచ్చి అయిపోయినాడు బట్టలు ఒక జత్త వచ్చి మొన్న 50-60 మెజార్టీతో గెలిచేసిన వాళ్ళు ఉన్నారు. మా జిల్లాలోనే ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు మీద ఒక స్ట్రీట్ కూడా తెలియని వ్యక్తి 54,000 మెజార్టీతో గెలిచాడు. ఏమంటారు దీన్ని? రైట్. సో ఇక్కడ మా సీనియారిటీ మాకుంటుంది, మా